ఇక రేవంత్ రెడ్డి పెట్టే అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదని హరీష్ రావు తేల్చెప్పారు. 6 గ్యారంటీలను ప్రశ్నిస్తే వేధిస్తారా? రేవంత్ సర్కార్ కుంభకోణాలను ప్రశ్నిస్తుంటే కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిన్న రేవంత్ బాంబర్ది బాగోతాన్ని ఉదయం బయటపెడితే సాయంత్రానికి సిట్ నోటీసులు పంపారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లి సిట్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. ఉదయం 11:30 గంటలకు మొదలైన సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. తరబడి కూడా విచారణ కూడా హాజరైనటువంటి మాజీ మంత్రి దాంతో పాటు కాదు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. కానీ ఎక్కడికక్కడ కూడా తరిమి కొడుతూ కూడా పోలీసులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత అతన్ని 48 గంటల ముందు పిలవాల్సింది ఇచ్చిన 24 గంటల లోపే పిలిపించేసి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఐఓ ఆఫీసర్ చెప్పడం, దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ హాజరు కావడం. అసలు ఈ విషయాలు కారణాలు ఏంటిది? ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి డ్రామా ఆడుతున్నారని అనొచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 100% డైవర్జన్ టాక్టిక్స్ లో భాగమే ఇది. నిన్న మధ్యాహ్నం హరీష్ రావు గారు ఈ కోల్ టెండర్లకు సంబంధించినటువంటి కేసులో దాని స్కామ్ లో స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు బొమ్మర్దైనటువంటి సూదిని సుజన్ రెడ్డి గారి పాత్ర ఆయన కేటాయించినటువంటి గనులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా బహిర్గతం చేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ రోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఇది కక్ష సాధింపు చర్యగా భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కక్ష కట్టి చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. గత 2 సంవత్సరాలుగా ఈ చాతగాని ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని లేనటువంటి పరిస్థితులలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితులలో వాళ్ళ వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రజల ముందు ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గతంలో కూడా కేటీఆర్ గారు ప్రజల ముందు ఎప్పటికప్పుడు ఈ వైఫల్యాలను ఎండగట్టినప్పుడు కేటీఆర్ గారు కూడా ఫార్ములా ఈ అని చెప్పి ఒక ఏసీబీ నోటీసులు ఇచ్చి ఆయనను కూడా ఏసీబీ ముందు హాజరు కావాలని చెప్పడం జరిగింది. పదే ఇదే విధంగా ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు, కేసీఆర్ గారు బయటకు వస్తున్నారని వాళ్ళకి అనుమానం వచ్చిన వెంటనే కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చి ఇదే విధమైన చర్యలకు పాల్పడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం డీప్ గా ఇన్వాల్వ్ అయినటువంటి కోల్ స్కామ్ ని బహిర్గతం చేసినందుకు నిన్న ఆయనకు నోటీసులు ఇచ్చి సిట్ ముందు హాజరు కావాలని చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫెయిల్యూర్ కాబోతా ఉన్నది, ప్రజలు వర్డిక్ట్ ఇవ్వబోతా ఉన్నారు అన్నటువంటి స్పష్టమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది. ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి స్కామ్ ప్రజల ముందుకి బయటికి వస్తే ప్రజలు దీని మీద దృష్టి పెట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది ఈ రాష్ట్రంలో అన్నటువంటి పరిస్థితిని గ్రహించి కావాలని డైవర్జన్ టాక్టిక్స్ లో భాగంగా ఈ రోజు హరీష్ రావు గారిని సిట్ ముందు హాజరు కావాలి. ఈ రోజు కోల్ స్కామ్ గురించి రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది పాత్ర గురించి ఈ రోజు అన్ని మీడియాలో, ప్రింట్ గానీ ఎలక్ట్రానిక్ గానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చర్చించాల్సిన అవసరం కూడా జరుగుతూ ఉన్నది. దాన్ని డైవర్ట్ చేయడానికి, దాన్ని డైల్యూట్ చేయడానికి పని కట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు ఈ సిట్ పేరు మీద విచారణ చేస్తా ఉన్నారు. చెప్పన్నా, అంటే 48 గంటలు అనేది విచారణకు హాజరు కావాలంటే 48 గంటల ముందు విచారణకి నోటీసులు ఇవ్వాలి. కానీ రాత్రి ఇచ్చేసి ఉదయానికి విచారణ కావాలంటారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది పూర్తిగా కక్షపూరితంగా నిన్న హరీష్ రావు గారు మధ్యాహ్నము తెలంగాణ భవన్ లో కోల్ కుంభకోణాన్ని ఎత్తితే అది బహిర్గతం చేస్తే ప్రభుత్వం హుటాహుటిన రాత్రికి రాత్రి 9 గంటలకు వాళ్ళ ఇంట్లో పోయి సిట్ నోటీసులు ఇచ్చారు. ఇలాంటి సిల్లీ సిట్ నోటీసులకు, లొట్టపేసి కేసులకు, మీ తాటా చెప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ఇక్కడ హరీష్ రావు గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాకా మీ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు చేసిన కుంభకోణాలను ప్రజల పక్షాన ప్రజల్లో బహిర్గతం చేస్తాం. మిమ్మల్ని మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను, మీరు ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన నిలబెడతాం. ఇలాంటి కేసులు మాకు కొత్త కాదు. మేము ఉద్యమకారులం, మేము ఫైటర్స్. హరీష్ రావు ఈజ్ ఏ ఫైటర్. కేటీఆర్ అన్నకు మీరు నోటీసులు ఇచ్చిన హీఈజ్ ఏ ఫైటర్. మీరు ఎన్నికలు ఏదొచ్చినా ప్రజల్లో అవాసు పాలవుతున్న సందర్భం కనిపించినప్పుడు, ఇప్పుడు మొన్న మనం చూసినాం మంత్రుల మధ్యలో వాటాల పంచాయతీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి ఒక డైవర్షన్
పాలన చేస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదన్నా ప్రభుత్వం పడిపోతుంది, ఇట్లాంటి ఊహాగానాలు ప్రజల్లో అబాసు పాలవుతున్నాం, బలహీన పడుతున్నాం, పల్చన పడుతున్నాం అనిపించినప్పుడు వెంటనే ఏదైనా డైవర్షన్ టాక్టిక్ వేయాలి. ఈయన డైవర్షన్ ముఖ్యమంత్రి, ఓన్లీ డైవర్షన్ చేస్తున్నాడు, రాజకీయం పబ్బం గడుపుతున్నాడు. ఇప్పుడు బరాబర్ చెప్తున్నాం, ఇది టిఆర్ఎస్ పార్టీ, ఇది ఉద్యమ పార్టీ. బరాబర్ మీ ఉడత బెదిరింపులకు, తాట చెప్పులకు, మీ లొట్టపీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన బరాబర్ పోరాడతాం, ప్రజల పక్షాన నిలుస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేసేదాకా వదిలే ప్రసక్తే లేదు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దాదాపు అంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కనీసం వీళ్ళని అంటే ఇక్కడికి వచ్చినానికి పోలీస్ ఆంక్షలు పెట్టేసి వాళ్ళతో పాటుగా ఎక్కడికక్కడికి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. దాదాపు మాజీ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ సంబంధించిన వాళ్ళు, పోతే సిద్దిపేట వాసులు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి మీరు అంటే నోటీసులు ఇచ్చిన ఆ తరుణంలో ఇక్కడికి వస్తే పోలీస్ ఆంక్షలు పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు? పోలీస్ చర్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంగా నిన్న ఉదయం 11 గంటలకు హరీష్ అన్న గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత ఈ ప్రభుత్వానికి మింగుడు పడక రాత్రి 8 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున 11 గంటలకు రమ్మంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి పొద్దున్నే మరి వారు రాత్రి 12 గంటలకు నిత్య ప్రజాక్షేత్రంలో పనిచేసే వ్యక్తి, ప్రజాసేవకుడు, కొండంత ప్రజా అభిమానం ఉన్నటువంటి నాయకుడు హరీష్ అన్న. మరి అట్లాంటి హరీష్ అన్న మరి రాత్రి ఇచ్చిన వాట్సాప్ లో మరి వాళ్ళ నోటీస్ చూసి పొద్దున్నే చట్టం మీద గౌరవంతో వస్తే ఇలా వేలాది మంది అభిమానులందరూ కూడా హరీష్ అన్నకు తోడుగా వస్తే పోలీసు ఆంక్షలు విపరీతంగా, అక్కడ తెలంగాణ భవన్ దగ్గర అయితే లాఠీలను కూడా మరి పైకి లేపే పరిస్థితి కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటా ఉన్నావు హరీష్ అన్న అంటే కొండంత ప్రజా అభిమానం ఉన్న నాయకుడు, అవిశ్రాంత సేవకుడు, ప్రజా సేవకుడు. ఆయన ఏదో ఈ సిట్టుల పేరు మీద ఇంకో రకరకాల కేసులు భయపడే బెదిరిపడే వ్యక్తి కాదు. తస్మాత్ జాగ్రత్త. నీకు నూకలు చెల్లినాయి, ఈ రాష్ట్రంలో నీ ప్రభుత్వానికి నీకు నూకలు చెల్లినాయి కాబట్టి ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చర్యలు ఇవి? ఏం సిట్టు? ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పింది ఇది ఏదో నిరాధారమైనటువంటి వ్యవస్థల ఈడ మరి ఒక ఈ కేసును చెప్పినప్పటికీ కూడా నువ్వు ఇలా ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీలను కావచ్చు, 420 దొంగ హామీలను కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్మి పేరు మీద చెప్పినటువంటి తులం బంగారం విషయం, ఆడపిల్లలకి ఇస్తున్న 2,500 రూపాయలు, ఈ తులం బంగారం మీద మేల్కొత్తుడు, జాగృతం చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించబోతుంది మున్సిపల్ ఎన్నికల్లో అని భయపడి ఇలా ఆయన ఏదో మరి డిమోరలైజేషన్ చేస్తా అంటే అది నీ అవివేకానికి నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో అదరని బెదరని 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న కాబట్టి చెప్తా ఉన్నాం, ఇటువంటి పిచ్చి ప్రేలాపనం మానుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం దృష్టి పెట్టు. ఏం మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు గులగొట్టని మాట్లాడతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? నాకు తెలిసి, నాకు బుద్ధినతో మేము కూడా 20-30 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తాం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. 20 సంవత్సరాలుగా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం, చాలా మంది మంత్రులను చూసాం, చాలా మంది పొలిటికల్ పార్టీ నాయకులను చూసినాం. కానీ నీ అంత దగుల్బాజీ ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలే. నువ్వు మాట్లాడే భాష, నువ్వు ప్రతి పౌరుడు 12 ఏళ్ల బాలు నుంచి మొదలు పెడితే 90 ఏళ్ల పౌరుషుల వరకు కూడా గమనిస్తా ఉన్నారు. ఆ నోరు జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు తెలంగాణ యావత్ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజానికం కావచ్చు అప్రమత్తంగా ఉంస్తూనే ఉంటారు. నీ యొక్క ఈ దొంగ నాటకాలను, నీ యొక్క అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటారు. అంటే దాదాపు చూసుకున్నట్లయితే ఏదైతే వాటాల పంచాయతీ ఉందో దాంతో పాటుగా బొగ్గు గనుల కుంభకోణంల విషయంలో కూడా 1680 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన ఆధారాలను చూపెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. అలాంటిది దానికి సమాధానం చెప్పలేక 12 గంటలకు నోటీసులు ఇవ్వడము, దాంతో పాటుగా 24 గంటల లోపే ఇక్కడికి సిట్ విచారణకు పిలవడం అనేది కూడా ఆశ్చర్యకరమని, ఎన్ని అవాక్కులు చేసినా, ఎన్ని చివాకులు చేసినా కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో గెలుపు అనేది కూడా ఎవరు ఆపలేరని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.